పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వక్రబుద్ధితో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. తన అనుయాయులతో ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడానికి బోట్లను నీటి ప్రవాహంలో వదిలారని ధ్వజమెత్తారు. విభజించు పాలించు తరహాలో వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలు రాష్ట్రం నుంచి వెళ్లగొడతారని హెచ్చరించారు. బుధవారం ఏటుకూరు రోడ్లోని వైజాగ్ అర్బన్ బ్యాంక్ సమీపంలో గుంటూరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఆఫ్ శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజెస్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం 5 లక్షల విలువైన నిత్యావసర వస్తువులతో లారీకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరు ఆంజనేయులు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, మిట్టపల్లి భీమేశ్వర వెంకట సత్యనారాయణ, టీఎల్వి వీరాంజనేయులు, కార్పొరేటర్ బాబు, కొనకల్ల సత్యనారాయణ, ఆతుకూరి నగేష్, పబ్బిశెట్టి చిరంజీవి, ఎంఎస్ గోల్డ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వరద బీభత్సానికి గురైనటువంటి విజయవాడ నగరానికి అనేక మంది గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితులు. ఈరోజు అక్కడ పరిస్థితులను మరింత అవసరానికి ఏమేమి అవసరమో ఆలోచించి ఎంతో లోతుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అవసరమైనటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గుంటూరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సొసైటీ వాళ్ళు, ముఖ్యంగా సోదరులు మెట్టుపల్లి వేమేశ్వరరావు గారు, అలాగే టిఎల్వి ఆరంజనేయులు గారు, అలాగే శీలం జయరామరెడ్డి గారు, రంగారావు గారు, వెంకటరెడ్డి గారు, వీరాంజనేయులు గారు, అలాగే పెద్దలు గౌరీశంకర్ గారు, సీతారామజనేయులు గారు, అలాగే అనిల్ గారు, చిరంజీవి గారు తదితరులు, మురళీ గారు కలిసి పెద్ద ఎత్తున ఆలోచించి ఒక లుంగి, టవళ్ళు, చీర, అవసరమైనటువంటి చిరుతిళ్ళతో పాటు ముఖ్యంగా అనేక వస్తువులు కలిపి ఒక కిట్గా చేసి దాదాపు 5 లక్షల విలువ అయినటువంటి వస్తువుల్ని ఈరోజు విజయవాడ నగరానికి పంపించేటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇటువంటి మంచి ఆలోచన ముందుకు వచ్చినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వరద బీభత్సం వచ్చినటువంటి ప్రతి క్షణం నుంచే సహాయ కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి పిలుపుని కేవలం రాజకీయ నాయకులు, ఆఫీసర్సే కాకుండా సొసైటీలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద హృదయంతో ముందుకొచ్చి విజయవాడ నగరంలో బాధితులందరూ కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా కోల్పోయినటువంటి పులివెందుల శాసనసభ్యుడు గారు ఎంతో దురదృష్టమైనటువంటి ఆలోచనలతో బోట్లను తన అనుయాయుల చేత బోట్లను వదిలించి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఒక పక్కన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధితులను ఆదుకోవాలనుకునేటువంటి ఆలోచనలు చేస్తే కుట్ర నీతితో, కుట్ర బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాటకాలు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రియలిస్ట్ కానీ, అలాగే వ్యాపారస్తులు కానీ, ముఖ్యంగా గుంటూరు నగరంలో ఆర్యవైశ్య సోదరులు పెద్ద ఎత్తున ఎప్పుడు చేయనటువంటి విధంగా గత వారం నుండి గుంటూరు నగరం నుండి ప్రతిరోజు కూడా 5-6 లక్షల రూపాయల సామాగ్రి మేము తీసుకుని వెళ్తా ఉన్నాం. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆదుకునేటువంటి తత్వం సామాన్యుల్లో, అధికారుల్లో, ప్రభుత్వానికి ఉంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలనే బుద్ధితో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటూ చాలా సంతోషం. మేము వరద బాధితుల నిమిత్తము విజయవాడ మధురా నగర్కి 800 కిట్లు ఎమ్మెల్యే గారి ద్వారా పంపించడం జరిగింది. ఈ వరద బాధితులకి మేమంతా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ సుమారు 5 లక్షల రూపాయలు మిట్టపల్లి భీమేశ్వర వెంకట సత్యనారాయణ, జయరామరెడ్డి, రంగారావు, వెంకటరెడ్డి, టీఎల్వి వీరాంజనేయులు, ఆకుల మురళీకృష్ణ, చిలకల గురవయ్య, గౌరీశంకర్, గుండ ఆంజనేయులు, సరిపూడి అనిలు, ఆకుల మురళీకృష్ణ, పబ్బిశెట్టి చిరంజీవి అందరం కలిసి సుమారు 5 లక్షల రూపాయల విలువ గల బట్టలు, దుప్పటి, శారీ, జాకెట్టు, లుంగి, టవలు, మన స్నాక్స్ 5 రకాల బిస్కెట్స్, 5 రకాల స్నాక్స్ పంపించడం జరిగింది. ఎందుకంటే ఫుడ్ అందరూ పంపిస్తున్నారు, నిల్వ ఉండే ఉద్దేశంతో ఆ కిట్తో పాటు అవి కూడా ఇస్తే అవసరాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో 10 రోజులైనా చెడిపోకుండా ఉంటాయనే ఉద్దేశంతో అన్నీ ఉపయోగపడేటట్టుగా పంపించడం జరిగింది. ఈ విపత్తు అనేది రాకూడదు. ఇవాళ గవర్నమెంట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ రోజున మన
చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని స్ఫూర్తితో కూడా మేము కూడా ముందుకు వచ్చి సాయం చేయాలనే ఉద్దేశంతో 10 మంది కలిసి ఈ కిట్ అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాకూడదు, ఏదైనా వస్తే కూడా మేము ఎప్పుడూ సహాయ చేయడానికి ముందుంటామని మీకు మీడియా పరంగా తెలియజేస్తాం.